ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచంలోని అనేక శబ్దాలను వింటూ ఉన్నాము. అయితే ప్రపంచంలోని శబ్దాలు కాకుండా మన శరీరంలో ఉండే లోపల మనం గమనిస్తే మనకు కొన్ని అద్భుతమైన శబ్దాలు వినిపిస్తాయి. అది గురుముఖత జ్ఞానాన్ని ఆర్జిస్తున్నప్పుడు, గురువును ఆశ్రయించి గురు చెప్పిన సాధనలు చేస్తున్నప్పుడు మనకు కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అవి 10 రకాల శబ్దాలు వినిపిస్తాయి. వాటిని దశవిధ నాదాలు అంటారు. ఈ దశవిధ నాదాలు వింటూ ఉంటే మనము సాధన పరిపక్వం అవుతున్నట్టు. అయితే ఈ దశవిధ నాదాలు అంటే ఏంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆ దశవిధ నాదాలను గురించి తెలుసుకుందాము. మొదటిది జలధినాదము, భేరీనాదము, మృదంగనాదము, భ్రమణనాదము, ఘంటానాదము, కలాహనాదము, కింకిణి నాదము, వేణునాదము, శంఖునాదము, ప్రణవనాదము. ఈ దశవిధ నాదాలు మనకు సాధన చేస్తూ ఉంటే వినిపిస్తూ ఉంటాయి ఆంతరంగిక మందు. కొందరి సాధకులకు కొన్ని వినిపిస్తాయి, కొందరికి ఎక్కువ కూడా వినిపిస్తాయి. ముఖ్యంగా ప్రణవనాదం ఓంకారం మాత్రము ప్రతి సాధకుడికి వినిపిస్తుంది. ఆ ఓంకార నాదాన్ని వింటున్నప్పుడు, ఆ ప్రణవనాదాన్ని వింటున్నప్పుడు మనము ప్రపంచాన్ని మర్చిపోయి ఆ శబ్దాన్ని, ఓంకార శబ్దాన్ని మనం తన్మయత్వంతో గ్రహించి మనము ఈ ఓంకారనాదాన్ని గ్రహిస్తున్నప్పుడు మనము మోక్షానికి సంసిద్ధమవుతున్నట్టు, మనం మోక్షానికి చేరువలో ఉన్నట్టు. అంటే శబ్దాతీతం, పరమాత్మ శబ్దాతీతం కాబట్టి శబ్దం వరకు మనం వచ్చినప్పుడు, శబ్దాన్ని, ఓంకారనాద శబ్దాన్ని గ్రహించినప్పుడు మనం మోక్షానికి చేరువలో ఉంటున్నాము అని. అంటే ధ్యానంలో కాకుండా ఆ శంఖనాదం విని 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 అలవాటైన తర్వాత, ప్రణవనాదం విని విని అలవాటైన తర్వాత, బాహ్యంగా అంటే జాగ్రత్త అవస్థలకు వచ్చిన తర్వాత కూడా ఆ ఓంకారనాదం చెవులో మారుమ్రోగుతుంది. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా ప్రణవనాదాన్ని గుర్తించినప్పుడు వాళ్ళు మోక్షానికి సిద్ధమవుతున్నట్టు, అంటే వాళ్ళ సాధన పక్వమవుతున్నట్టు, వాళ్ళ సాధన ఫలిస్తున్నట్టు. ఎప్పుడైతే ఈ నాదాలు మన చెవులో మారుమ్రోగుతుంటాయో, అంటే ధ్యానం చేసేటప్పుడు కాకుండా జాగ్రత్త అవస్థలకు వచ్చినప్పుడు కూడా ఈ నాదాలు మనకు వినిపిస్తూ ఉండాలి, వినిపిస్తుంటాయి కూడా. సాధన మంచిగా చేస్తే ఈ ప్రణవనాదం అనేది, ఓంకారనాదం చెవులు మూసుకున్న ఈ ప్రణవనాదం, ఓంకారనాదం అనేది బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా, జాగ్రత్త అవస్థల్లోకి వచ్చిన తర్వాత కూడా మనకు ప్రణవనాదం చెవులో మారుమ్రోగుతుంది. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. జిజ్ఞాసులకి మనవి, అందరూ సాధన చేసి ఈ ప్రాపంచిక శబ్దాలే కాకుండా పారమార్థిక శబ్దాలు కూడా ఉన్నాయి కొన్ని, వాటిని గ్రహించి మోక్షస్థితికి వెళ్తారని ఆ గురు పరమాత్మని ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః.